బిగ్ బాస్ సీజన్ 9 మరో వీకెండ్ అయితే మొదలవబోతుంది. హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ తాట తీయటమే సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. అయితే ఈ వారం హౌస్ లో జరిగిన రచ్చ అలాంటిదన్నమాట. ఒక్కొక్కరు చేసిన వ్యవహారాల కోసం నాగార్జున గారు చీల్చి చెండారబోతున్నారేమో. అయితే ఇక హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చే ముందే బిగ్ బాస్ సీజన్ 9 టీమ్ డిసైడ్ అయ్యింది. ఒకరికి ఎల్లో కార్డ్, మరొకరికి రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నట్టు. అయితే ఎల్లో కార్డ్ ఇచ్చిన వాళ్ళకి మొదటి క్షమాపణగా వదిలేస్తూ ఈ రెడ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళని మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే హౌస్ లో ఈ వారం చాలా వరకు కంటెస్టెంట్స్ గొడవలు పడడం, బూతులు మాట్లాడటం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఇదంతా కూడా జరిగింది. వాటన్నిటి కోసం వీడియోస్ ప్లే చేసి మరి ఏకిపారేస్తున్నారట నాగార్జున గారు. ఇక కింగ్ నాగార్జున గారు ఇదే విషయం పైన మొదట కళ్యాణ్ తో మాట్లాడుతూ, కళ్యాణ్, రీతుకి నీకు మధ్య జరిగిన గొడవేంటి? ఆ తరువాత మీరిద్దరూ చూడ్డానికి చాలా చక్కగా కలిసిపోయిన ఆడియన్స్ లో మాత్రం మీ ఇద్దరి గొడవ అలా నిలిచిపోయింది. మీ ఇద్దరి గొడవలో నువ్వు బూతులు మాట్లాడావా లేదా అంటూ కళ్యాణ్ని ప్రశ్నించడంతో కోపంలో కొన్ని బూతులైతే బయటకొచ్చాయని కళ్యాణ్ ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక ఇందులో కళ్యాణ్ మాట్లాడింది తప్ప లేదా ఒక రియాలిటీ షోలో అని ఖచ్చితంగా ఆడియన్స్ పోలింగ్ అయితే ఉంటుందని చెప్పాలి. ఆడియన్స్ పోలింగ్ లో కూడా 99% కళ్యాణ్ తప్పే అంటూ రావడం అయితే జరుగుతుందని చెప్పాలి. ఇక హోస్ట్ నాగార్జున గారు, బీబీ టీం ఇప్పటికే కళ్యాణ్ కు ఎల్లో కార్డు ఇచ్చి ఇది మొదటి తప్పుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే బిగ్ బాస్ టీం కళ్యాణ్ కి బాగా సపోర్ట్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. విన్నర్ చేయాలని కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అంటే మరి బీబీ టీం ఎందుకు కళ్యాణ్ కు ఎల్లో కార్డు ఇవ్వాలి అనుకుంటుంది? సో అలాంటి ప్లానింగ్స్ ఏం లేవనే చెప్పుకోవచ్చు. అయితే కళ్యాణ్ కు ఎల్లో కార్డ్ ఇచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చి కొన్ని పనిష్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. పనిష్మెంట్ ఎలాంటిది ఉంటుందో తెలియదు కానీ ఎల్లో కార్డ్ డిక్లేర్ చేయడం మాత్రం జరుగుతుంది. ఎల్లో కార్డ్ ఇచ్చిన వాళ్ళు సంగతి మనకి తెలిసిందే. అది ఒక తప్పు, నార్మల్ తప్పుగా కన్సిడర్ చేసి మొదటి తప్పుగా ఇక బిగ్ బాస్ టీం నిన్ను క్షమిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే రీతు, కళ్యాణ్ చాలా క్లోజ్గా మళ్ళీ కలిసిపోయారు. కానీ బీబీ టీం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటి అన్నది తెలియదు కానీ బీబీ టీం అయితే గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.